Welcome to Makara JS Academy. So today our topic of discussion is environment and FBO, the FAO syllabus lo general science lo ఉన్న chapter 7 అందులో environment and environmental problems ఫస్ట్ టాపిక్. సో అది తర్వాత నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ కాంపోనెంట్స్, ఆ తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ 3 టాపిక్లు ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న డెఫినేషన్ ఏదో తెలుసుకుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఓకే, ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, సో ఎనీ పొల్యూషన్ అంటే ఏంటి. సో ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ఆవరణాన్ని మొత్తాన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఆవరణలో ఏమేమి ఉంటాయి? బయోటిక్, అబయోటిక్ అంటే జీవం ఉన్నవి, అజీవరాశులు మొత్తం కలిపి ఎన్విరాన్మెంట్లో ఉంటాయన్నమాట. ఓకే, బయోటిక్ కాంపోనెంట్స్లో ఏమేమి చెప్పొచ్చు? ఆల్ లివింగ్ ఫార్మ్స్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఆల్. అబయోటిక్లో సాయిల్, ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్ అండ్ ఆల్. సో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్. సో వాట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అంటే ఏంటి? సో విచ్ హ్యాంపర్స్ న్యాచురల్ ప్రాసెస్ని హ్యాంపర్ చేస్తే దాన్ని ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అంటారు. సో దీన్ని ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్ని ఆఫెన్ ఇంటర్చేంజబుల్లీ యూజ్డ్ విత్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకేనా? సో దెర్ ఈస్ థిన్ లైన్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్, బట్ న్యూయాన్స్లీ యూ కెన్ యూజ్ ఇంటర్చేంజబుల్లీ. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ న్యాచురల్ ప్రాసెస్ని హ్యాంపర్ చేస్తూ ఉంటుంది. సో పొల్యూటెంట్ అంటే ఏంటి? డిసీజ్, అన్డిజైరబుల్నెస్ అనమాట. సో పొల్యూటెంట్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ అన్డిజైరబుల్ కాంపోనెంట్స్ ఎయిదర్ ఇన్ సాయిల్, వాటర్ అండ్ ఎయిర్, ఇలాంటివి. ఓకే, ఇది. సో పొల్యూషన్ అంటే ఇది. సో పొల్యూటెంట్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి: ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే డైరెక్ట్గా ఫ్రమ్ సోర్స్ నుంచి వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికులర్ ఎగ్జాస్ట్ వచ్చింది, వెహికులర్ ఎగ్జాస్ట్ నుంచి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి వస్తాయి, ఇవి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, ఇవి ప్రైమరీ పొల్యూటెంట్స్. ఇవి వాటర్తో రియాక్ట్ అయ్యి H2CO3 ఇది కార్బోనిక్ యాసిడ్ ఇలా ఫామ్ అవడం, లేదంటే SO2 కాస్త వాటర్తో రియాక్ట్ కలిసినప్పుడు H2SO3 సల్ఫ్యూరస్ యాసిడ్ అంటే యాసిడ్ రెయిన్స్. ఇవి సెకండరీ పొల్యూటెంట్. అంటే ఏంటి? ప్రైమరీ పొల్యూటెంట్స్ వాటర్లో అవి రియాక్ట్ అవ్వడం, లేదంటే ఇంకొక థర్డ్ కాంపోనెంట్తో రియాక్ట్ అయ్యి 3 పొల్యూటెంట్ని ఫామ్ చేస్తే వచ్చే పొల్యూటెంట్ వచ్చేసి సెకండరీ పొల్యూటెంట్. ఓకేనా? అది ఇది. సో పొల్యూషన్స్ మేజర్గా 4 కేటగిరీలు డివైడ్ చేసుకుంటాం మనం: సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ నాయిస్ పొల్యూషన్. సో వీటిల్లో వాట్ ఆర్ ద కాజెస్ అండ్ ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఏంటి? ఈ 4 రకాల పొల్యూషన్స్కి చూద్దాము. ఈ టాపిక్ దీంతో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో సాయిల్ పొల్యూషన్ కాజెస్ ఏంటి? సో సింపుల్గా డే టు డే యూజ్లో మనం మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఇంట్లో చెత్త చెదారం అనేది జనరేట్ చేస్తాము. అది ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయడం వల్ల అన్హైజీనిక్ కండిషన్స్ క్రియేట్ అయ్యి సో న్యాచురల్ ప్రాసెస్ని హ్యాంపర్ చేస్తాయి. అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్సెస్ అవ్వడము, లేదంటే వాటర్ లీచేట్ వల్ల సాయిల్ పొల్యూట్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అన్సానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్స్ వల్ల జరగడం ఇలాంటివి. సో సింపుల్గా అన్డిజైరబుల్ థింగ్ అనేది సాయిల్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. అదే కదా పొల్యూషన్ అంటే మనం డెఫినేషన్ చేసుకుంది, విచ్ విల్ అల్టిమేట్లీ హ్యాంపర్ ది లైఫ్ ప్రాసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏదైనా సరే, ఇంక్లూడింగ్ హ్యూమన్స్. ఇది నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. అన్సస్టైనబుల్ ఫెర్టిలైజర్ సిస్టమ్ వచ్చినట్టు వాడతాం, పెస్టిసైడ్స్ ఇలాంటివి వాడినప్పుడు సాయిల్ లోపలికి వెళ్ళిపోతాయి కదా, ప్లాంట్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. అవి మిగిలినవన్నీ ఏమవుతాయి? సాయిల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి పొల్యూటెంట్కి కారణమవుతుంది. ఓకే, అది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఆబ్వియస్లీ ఇంకా చెప్పక్కర్లా. సో వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఫర్ సాయిల్ పొల్యూషన్ ఏమిటి? హెవీ మెటల్స్ కానీ ఇలాంటి అన్నిటికీ ఇండస్ట్రీస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు సాయిల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చే ఎఫ్లూయెంట్స్ అనేవి డంపింగ్ జరిగినప్పుడు సాయిల్ అవుతాయి. మైనింగ్ యాక్టివిటీస్ ఇవేంటంటే మైనింగ్ యాక్టివిటీ జరిగినప్పుడు రన్ ఆఫ్ జరిగి, అంటే వర్షం పడినప్పుడు మైనింగ్ యాక్టివిటీస్ అక్కడ నుంచి హెవీ మెటల్ వాష్అవుట్ అయిపోయి అక్కడ చోట అక్యుములేట్ అయిపోతాయి. అక్కడ ఏంటంటే ఫర్దర్గా ఇది అవుతుంది. అలాగే డిఫారెస్టేషన్ ఇలాంటివి చేయడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్ ఇలాంటి అన్ని డిఫరెంట్ అన్ని సాయిల్ పొల్యూషన్కి మేజర్ కారణాలు. ఓకేనా? సో వాటికి ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తుంటాం?
సస్టైనబుల్ మెజర్స్ అనేవి వాడుతూ ఉంటాం అగ్రికల్చర్లో అయితే. ఎక్కడైతేనేమో ఇంట్లో అయితే ఏం చేస్తాం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఈ 3R మెథడ్ అనేది వాడుతుంటాం. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్లో ఫస్ట్ థింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, క్లాస్ అనేది కొంచెం స్పీడ్గా చెప్తాను, ఇక్కడ రాయడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. సో అవైలబిలిటీ లేదు, చెప్తా ఉంటాను. యూ బెటర్ పీపుల్ స్లో ఇట్ డౌన్ అండ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది సస్టైనబుల్ ప్రాక్టీసెస్ హౌస్ హోల్డ్ అయితేనేమో ఏం చేస్తాం, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ హౌస్ హోల్డ్స్కి 3R, ఇది రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. వీటి ద్వారా ఏం జరుగుతుందంటే మేజర్ సాలిడ్ వేస్ట్ అనేది రెడ్యూస్ చేస్తాం. ఓకేనా. అలాగే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, సార్టింగ్ చేస్తాం, అక్కడికే సెగ్రిగేట్ చేసి డిస్పోజ్ చేసే ముందర అతి తక్కువ సాలిడ్ వేస్ట్ బయటికి డిస్పోజ్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకుంటాం, అదనమాట. ఓకే. అలాగే బయో రెమిడియేషన్ టెక్నిక్స్ అని అంటాం. బయో రెమిడియేషన్ అంటే బయో యూజింగ్ లైఫ్ ఫామ్ టు ఫిల్టర్ ఆర్ టు వాట్ యు కాల్ టు ట్రీట్ సాలిడ్ వేస్ట్. అంటే ఇప్పుడు ఉంది పెంట కుప్పలు ఉన్నాయి అనుకుందాం, దెబ్బలు ఇలాంటివి. ఆ దెబ్బల మీద మొక్కలు మొలుస్తాయి. మొక్కలు మొలిచినప్పుడు ఏమవుతాయి, అందులో ఉన్న ఈ పెంట ఉన్న న్యూట్రియంట్స్ అంతా వాడుకొని మొక్కలు పెరుగుతాయి. అంటే వాట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ డూయింగ్, అక్కడ ఉన్న చెత్తని అది యూజ్ చేసుకుంటుంది న్యూట్రియంట్గా వాడుకొని. అట్ ద సేమ్ టైం సమ్ ప్లాంట్స్ కెన్ ఫిల్టర్ అవుట్ హెవీ మెటల్స్ ఫ్రమ్ సీవేజ్ అంటున్నాం, సాలిడ్ వేస్ట్ హీటర్ నుంచి. అలా అవుతాయి. బయో రెమిడియేషన్ అంటారు. బయో రెమిడీ యూజింగ్ లైఫ్ ఫార్మ్స్ యు ఆర్ ప్రొవైడింగ్ ఎ రెమిడీ ఫర్ సాలిడ్ వేస్ట్ జనరేటెడ్ బై ఆల్ ఆఫ్ అస్. ఓకేనా. సో అందులో 2 టైప్స్ బయో రెమిడీ అంటే బ్యాక్టీరియాస్, ఫంగస్ని వాడుకునేది ఒకటి ఉంటుంది, అది. ఇంకోటి ఏంటంటే ప్లాంట్స్ వాడుతుంటారు. ప్లాంట్స్ వాడితేనేమో ఫైటో రెమిడియేషన్ అంటారు, అలాగనమాట. సో ఇది నెక్స్ట్. సో కంట్రోలింగ్, వీటికి ఏంటంటే డిఫరెంట్ రూల్స్ ఫామ్ చేసుకుంటాం. కంట్రోల్ అంటే ఇప్పుడు రెగ్యులేషన్స్ కానీ ఇవి. సో అవి సింపుల్గా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది డిఫరెంట్ రూల్స్ ఫ్రేమ్ చేసింది అకార్డింగ్ టు దట్. సో అవి ఇంప్లిమెంట్ చేసే ఆర్గాన్ ఏంటంటే లోకల్ బాడీస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2000, రీసెంట్గా 2016కి అమెండ్మెంట్ జరిగింది. అలాగే బయోమెడికల్ వేస్ట్ 2016, అంటే హాస్పిటల్ వేస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనే దాన్ని బట్టి బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అనేవి ఫాలో అవుతుంటారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, దాన్ని 2022లో అమెండ్ చేశారు. అలాగే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంది 2022. ఈ 3 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. మేజర్గా ఒక్కొక్కసారి ఇయర్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము దాని నుంచి ఫ్రేమ్ చేసిన రూల్స్ అనమాట. ఓకే. కన్సర్న్ ఇండస్ట్రియల్ వేస్ట్ అయితే మాత్రము ఇండస్ట్రీస్ మాత్రం సెల్ఫ్గా వాళ్ళు దాన్ని ట్రీట్ చేసి డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్ వేస్ట్ కూడా వాళ్ళు వాళ్ళ వేస్ట్ని ట్రీట్ చేసి డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే హాస్పిటల్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ కలర్ కోడింగ్ ఉంటుంది. 4 రకాల కలర్లు వాడతారు. బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ 4 కలర్లు వాడతారు. బ్లాక్ ఎలాగ ఉంటుంది మున్సిపల్ వేస్ట్, అది బ్లూ, ఎల్లో, వైట్, రెడ్. ఇది బ్లూ, ఎల్లో, వైట్, రెడ్, ఈ 4 కలర్లు అనమాట. ఓకేనా. బ్లాక్ ఏంటంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఎలాగో డస్ట్బిన్స్ అనేది అది ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ 4 కేటగిరీస్ ఆఫ్ కలర్ కోడింగ్ ఫర్ బయోమెడికల్ వేస్ట్కి. ఓకేనా. ఇది. సో ప్రివెన్షన్కి మెథడ్స్ చెప్పినాం కదా, న్యాచురల్ సస్టైనబుల్ మెథడ్స్ కానీ, ఇలాగే అగ్రికల్చర్ రెసిడ్యూ ఇలాంటివి తగ్గించుకోవడానికి మనం అగ్రికల్చర్లో ఏం చేస్తూ ఉంటాము, న్యాచురల్ కంపోస్ట్ ఎరువులు వాడటము, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫెర్టిలైజర్స్ అనేవి తగ్గుతాయి. అలా అర్థమవుతుంది. అది. నెక్స్ట్ కమ్ టు వాటర్ పొల్యూషన్. సో ఇది ఓవరాల్గా ఇది చెప్పిన యాక్ట్లు, రూల్స్, ఇయర్లు గుర్తుపెట్టుకుంటే అది వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ కూడా కారణాలు అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే, కాకపోతే ఇక్కడ మనకే కొన్ని కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. BOD, COD అండ్ DO. BOD, COD బయోలాజికల్ ఆక్సిజన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే వాటర్లో ఉన్న ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ టు డికంపోజ్ ఇట్ ఫుల్లీ డికంపోజ్ దట్ ఆర్గానిక్ వేస్ట్ ఇన్ ద వాటర్ బాడీ, హౌ మచ్ ఆక్సిజన్ వీ రిక్వైర్ ఇన్ దట్ వాటర్ బాడీ, అది BOD. ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్. ఇక్కడేమో ఆర్గానిక్ ప్లస్ ఇన్ఆర్గానిక్ టోటల్ వేస్ట్ అనమాట.
సో ఆబ్వియస్లీ సిఓడి అనేది ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎంత ఆక్సిజన్ కావాలి, లోపల బ్యాక్టీరియా ఉంటుంది. మనం వేసిన ఏదో ఒకటి ఫర్ అరటి తొక్క వేసామనుకుందాం వాటర్ బాడీలో, చెరువులో, పక్కన ఉన్న చెరువులో, అది డికంపోజ్ కావాలంటే ఎంత ఆక్సిజన్ అనేది ఆ బ్యాక్టీరియా అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఫర్ దట్ బ్యాక్టీరియా. అది అలాగే అరటి తొక్కతో పాటు గాజు పెంకు కూడా వేసాను నేను. ఇది అంటే ఏంటి, గాజు పెంకు అనేది ఇన్ఆర్గానిక్, అరటి తొక్క అనేది ఆర్గానిక్. ఇవి రెండు డికంపోజ్ కావాలంటే ఎంత ఆక్సిజన్ కావాలి, అర్థమవుతుందా? అది. సో ఆబ్వియస్లీ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిఓ అంటే ఈ బ్యాక్టీరియా వాడుకోవాలంటే ఆక్సిజన్ ఏంటిది, మాటికి బయటకు వచ్చి గాలి అని పీల్చుకొని బయటికి వెళ్ళదు కదా. ఏం చేస్తుంది, వాటర్లో ఉన్న ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ డిఓ, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఓకే, అది. ఇవన్నీ పార్ట్స్ పర్ మిలియన్ ఇలాంటి వాటితో డినోట్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే మైక్రోప్లాస్టిక్, మైక్రోబీడ్స్. మైక్రోప్లాస్టిక్ అంటే 5 mm, ఇవి సాలిడ్సే, ప్లాస్టిక్ వేస్ట్ 5 mm, 1 to 5 mm సైజ్ ఉంటుంది. ఓకేనా, ఇది. అదే మైక్రోబీడ్స్ అంటే సాలిడ్స్ లెస్ దాన్ 1 mm, ప్లాస్టిక్ సాలిడ్స్ లెస్ దాన్ 1 mm సైజ్ ఉంటే మాత్రం అవి మైక్రోబీడ్స్ అంటాం. ఇవి ఏంటంటే యాక్వాటిక్ లైఫ్, చేపలు కానీ లేకపోతే ఎనీ యాక్వాటిక్ లైఫ్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి అనమాట. అందుకనేసి ఇవి మేజర్ పొల్యూటెంట్లకే ఇంపార్టెంట్ ఉంది వాటర్ బాడీస్లో మాత్రం. ఓకే, ప్లాస్టిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ పొల్యూటెంట్. అది కూడా జరుగుతున్నది, ఎందుకంటే సముద్రంలో కానీ వీటిల్లో కానీ బీభత్సంగా ఇదవుతుంది. ఓకే, అదే. నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్. ఈ సేమ్ హౌస్ హోల్డ్ నుంచి సీవేజ్ జనరేట్ అవుతుంది, ఇండస్ట్రియల్ నుంచి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, వాటర్ నుంచి మెర్క్యూరీ, హెవీ మెటల్స్, ఇలాంటివన్నీ వాటర్ బాడీస్లో కలుస్తూ ఉంటాయి. అగ్రికల్చర్ నుంచి పెస్టిసైడ్, ఎక్సెసివ్ యూజేజ్ ఆఫ్ పెస్టిసైడ్, ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సింది బీఓడి, సిఓడి, డిఓ అంటే ఏంటి, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. అలాగే యూట్రోఫికేషన్ గుర్తుపెట్టుకోండి. యూట్రోఫికేషన్ అంటే ఎక్సెసివ్ ఇన్ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్. అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడాం, ఆ ఫెర్టిలైజర్స్ అని వాష్ అవుట్ అయ్యి నదిలో ఉన్న పక్కన ఉన్న చెరువులోకి వెళ్ళిపోతా కలుస్తున్నాయి అనుకున్నాం. అటువల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ ఆల్గే గ్రోత్ జరుగుతుంది. ఎందుకు ఆల్గే పెరుగుతుంటుంది, ఊరక పెరుగుతుందా, మన పంటలు పంటవే ఊరక, అవి ఎందుకు పెరుగుతాయి అంటే బికాస్ ఆఫ్ ఈ రన్ ఆఫ్లో వచ్చిన ఈ ఫాస్ఫేట్స్, నైట్రోజన్ న్యూట్రియంట్స్ కలిసి వాటి వల్ల ఎక్కువ యూట్రోఫికేషన్, ఎక్కువ స్ట్రెంత్ అనేది వచ్చి ఎక్కువ పెరుగుతుంటుంది. దట్ ఇస్ కాల్డ్ యూట్రోఫికేషన్ అంటారు. అది దానికి ఆపోజిట్ అంటే ఓలిగోట్రోఫీ, అది న్యూట్రిషన్స్ లేకపోతే. సో వీటిని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తుంటాం మనం, సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్స్, అలాగే ఇన్ హౌస్ సోక్ పిట్స్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే, సో వాటర్ అనేది డ్రైనేజ్ అనేది తక్కువ వెళ్తుంది. సో దానివల్ల పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది, ఏరియా అనేది తక్కువ అవుతుంది. ఇంట్లోనే సోక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అక్యుములేట్ అయిపోతాయి, వాటర్లో ఉన్న సస్పెండ్ అయిన న్యూట్రియంట్స్ కానీ లేకపోతే వేస్ట్ మెటీరియల్ అని సస్పెండ్ అవుతాయి. బయటికి ఓన్లీ వాటర్ అనేది మోస్ట్లీ, అంటే యూ నీడ్ లెస్ రిక్వైర్మెంట్ టు ట్రీట్ దట్ వాటర్ అనమాట, దట్ సీవేజ్. ఇలాంటివి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఏంటంటే వాళ్ళు అఫ్ కోర్స్ ఇండస్ట్రీస్ అనేది బిఫోర్ గోయింగ్ ఇన్ టు డిస్పోజ్ దోస్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ దే హ్యావ్ టు ట్రీట్ దెమ్. ఓకే, అది ఆబ్వియస్లీ. నెక్స్ట్ రూల్స్ కంట్రోల్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉండాలి, ఇంప్లిమెంటింగ్ ఆర్గనైజేషన్స్ కావాలి. సో ఫస్ట్గా వాటర్ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేశారు 1974లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీని ప్రకారము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఒక ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇవి వాటర్ పొల్యూటెంట్స్ని ఇలాంటి అఫ్కోర్స్ ఎయిర్ కూడా ఇదే చూస్తుంటుంది, సాయిల్. టోటల్గా దీస్ ఆర్ ద పీక్ బాడీస్ అనమాట, ఆర్గనైజేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఉంటాయి ఇవి. ఓకే, అది. స్టేట్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళు. ఓకే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము 1986 ఇది. ఈ యాక్ట్ ఇంకేంటంటే అంబ్రెల్లా యాక్ట్ అన్నట్టు. నేషనల్ వాటర్ పాలసీ ఒకటి డ్రాప్ చేసాం 2012లో. ఇది ఏంటంటే మెయిన్లీ అందరికీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడానికి అన్నట్టు. అలాగే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్, ఇదేం నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఏంటంటే నెట్వర్క్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సో దట్ వాటర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది కదా. అలాగే ఇందులో కూడా బయో రెమిడియేషన్ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే ఏంటంటే ఆక్వాటిక్ ప్లాంట్స్ని నువ్వు కనుక యూజ్ చేసి పొల్యూషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, అట్లాగా.
హైడ్రోఫైట్స్ అంటారు వాటిని. అలాగే యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ అంటే బ్యాక్టీరియాస్ని ఎక్కువ తీసుకొని ఒక మురుగు గుంటలో కనుక వేసామనుకో ఏమవుతుందంటే ఆ మురుగుని అంతా అదే డీకంపోజ్ చేసేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ అన్నట్టు. సింపుల్గా అర్థం కావడానికి చెప్పాను, యాక్చువల్ ప్రాసెస్ అలా జరగదు, బట్ మీకు అర్థం కావడానికి లేమన్ టర్మ్స్లో అలా చెప్తున్నాను అనమాట. సో ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ అనేది సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ యు ఆర్ ఇంక్రీజింగ్ యాంబియన్స్ ఫర్ దట్ డీకంపోజిషన్ ప్రాసెస్. యాక్టివేటెడ్ అంటే బ్యాక్టీరియా అనేది రీఛార్జ్డ్ ఎనర్జీతో వర్క్ చేస్తుంది. ఓకే, అది. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ వెహికులర్ పొల్యూషన్, అగ్రికల్చర్ స్టబుల్ బర్నింగ్, ఫారెస్ట్ ఫైర్స్, వాల్కానిక్ ఎరప్షన్స్, ఇవన్నీ దీనికి కారణాలు. సో వెహికులర్ ఎమిషన్స్లో CO2, SO2, NO2, పార్టికులేట్ మ్యాటర్ 2.5. ఇది గుర్తుపెట్టుకోండి, పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10. ఇవి రెండు ఎందుకన్నారంటే ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 అనేది మన లంగ్స్ వరకు వెళ్ళిపోతుంది. ఈ 10 అనేది ఈ మధ్యలో ఆగిపోద్ది అనమాట. మన ముక్కులో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది కదా, ఇది కూడా ఆపలేదు అనమాట ఈ సైజు కంటే తక్కువ ఉంటే. అందుకని PM 2.5, PM 10 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ పొల్యూటెంట్స్గా మనం చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, స్టబుల్ బర్నింగ్, ఇలాంటి ఫాజిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ వల్ల SO2 అండ్ NOx ఇలాంటి రిలీజ్ అవుతాయి. ఇవి ఏంటంటే యాసిడ్ రైన్స్కి కూడా కారణమవుతాయి ఈ పొల్యూటెంట్స్. అలాగే గ్లోబల్ వార్మింగ్, CO2 వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఇది ఫర్దర్గా గ్లోబల్ వార్మింగ్ అంటే క్లైమేట్ చేంజ్కి డీల్ చేస్తుంది. క్లైమేట్ చేంజ్ ఇలా పెరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎట్లా పడితే అట్లాగా అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ ఇలాంటివన్నీ చాలా వరకు వస్తూ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆర్ దట్. ఓకే, ఇది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తుంటాం? కొన్ని మెథడ్స్ వాడుతూ ఉంటాం. క్లీన్ ఎనర్జీ మెకానిజం అంటే సాయిల్స్లో ఫ్యూయల్స్లో దాన్ని బదులు రీప్లేస్ చేసుకుంటాం. ఫాజిల్ ఫ్యూయల్స్ బదులు సోలార్ ఎనర్జీ ఇలాంటివన్నీ రీప్లేస్ చేసుకుంటాం. అలాగే మిక్సింగ్ E20 ఇథనాల్ బ్లెండింగ్ అంటే బయోఫ్యూయల్స్ని బ్లెండ్ చేస్తున్నాం. బయోఫ్యూయల్స్ బ్లెండ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పొల్యూటెంట్స్ అనేది రిలీజ్ అవ్వడం తగ్గుతుంది, కార్బన్ న్యూట్రాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే రీఫారెస్టేషన్ టెక్నిక్. రీఫారెస్టేషన్కి డిఫరెన్స్ ఏంటంటే రీఫారెస్టేషన్ అంటే ఒక అడవిని కొట్టేసినప్పుడు ఆ అడవి దగ్గరే మళ్ళీ మొక్కలు నాటితే అది రీఫారెస్టేషన్. ఎఫారెస్టేషన్ అంటే కొత్తగా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మనం ఒక టౌన్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నాం అనుకున్నాము, అక్కడ ఏం అడవి లేదు, ఏ పాడు లేదు. అప్పుడు చెట్లు నాటి మనం కొత్తగా ఒక అడవిని సృష్టించగలిగితే దాన్ని ఎఫారెస్టేషన్ అంటారు. అర్థమైంది? రీఫారెస్ట్ అది పోయిన దాన్ని మళ్ళీ చేయడమే రీఫారెస్టేషన్. ఎక్కడ లేని దగ్గర పెట్టడం, అడవిని క్రియేట్ చేయడం, దాన్ని ఎఫారెస్టేషన్ అంటారు. ఓకేనా? ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కార్బన్ సింక్స్గా యాక్ట్ అవుతాయి. ఓకే, అలాగే మోడర్న్ మెథడ్స్, కార్బన్ క్యాప్చరింగ్ చేయడము, ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుందంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్ మెథడ్స్ అంటే అబాండన్డ్ ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా. అబాండన్డ్ మైన్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మైనింగ్ అయిపోయింది, బొగ్గు గనులు ఇలాంటి మైనింగ్ తీసేశారు. ఆ బొగ్గుని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మైన్ అనేది ఖాళీగా ఉంచకుండా ఏం చేస్తారంటే ఈ కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ వాడడం చేస్తారనమాట. కార్బన్ క్యాప్చర్ చేసి అట్మాస్ఫియర్లో ఉన్న దాని నుంచి పెట్టేయడానికి. ఓకే, ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. స్టబుల్ బర్నింగ్ ఇలాంటి ఆపడము. అగ్రికల్చర్ మెథడ్స్ అంటే స్టబుల్ బర్నింగ్ అంటే రెసిడ్యూ ఉంటుంది, దాన్ని ఆపేసి ఆ స్ట్రాస్ వీటిని ఏంటంటే సాయిల్ కవర్ కింద వాడడము. లేదు అనుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి రైస్ సీడింగ్. ఇప్పుడు వీట్ స్టబుల్ బర్న్ చేయకుండా, రైస్ స్టబుల్ బర్న్ చేయకుండా దాని మీదే డైరెక్ట్గా సీడింగ్ చేసే విధంగా మెథడ్స్ వచ్చినాయి. ఓకే, డైరెక్ట్ రైస్ సీడింగ్ అని, డైరెక్ట్ బీట్ సీడింగ్ అని, ఇలాంటి మెథడ్స్ అనమాట. ఓకే, కంట్రోల్ మెజర్స్. సో లెజిస్లేచర్ ఏం జరిగింది? ఎయిర్ యాక్ట్, ఎయిర్ ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1981. ఓకే, అలాగే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారము ఏంటి 2024 కల్లా 20 to 30% ఆఫ్ పార్టికులర్ మ్యాటర్ డిక్రీజ్ అవ్వడం. ఎక్కడ ఏంటంటే 132 నాన్ అటైన్మెంట్ సిటీస్, ఎక్కడైతే పార్టికులర్ మ్యాటర్ సివియర్గా ఉంటుందో ఈ 132 సిటీస్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా? అలాగే BS6
వెహికల్స్లో BS6 ఏంటంటే పొల్యూషన్స్ అనేది పార్టికులర్ మ్యాటర్, ఇది CO2, CO అండ్ NOx, SOx అనేవి ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట ఎమిషన్స్ BS6 నామ్స్. సో BS4 నుంచి ఇది ఏప్రిల్ 2020 నుంచి త్రూఅవుట్ ఇండియా BS6 నామ్సే ఆల్ వెహికల్స్కి అప్లికబుల్ అన్నమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు NCR ఢిల్లీ చుట్టూ పొల్యూషన్ అనేది మానిటర్ చేయడానికి ఏం చేస్తున్నారు, కమిషన్, నేషనల్ కమిషన్ ఆన్ ఎయిర్ మానిటరింగ్. ఒక్క నిమిషం, అది ఎగ్జాక్ట్గా ఐడియా రావట్లేదు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్, నేను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, CAQM, సారీ. ఇది సుప్రీంకోర్టు అనేది రిమోట్గా తీసుకొని ఏర్పాటు చేసింది. ఏంటంటే అక్కడ ఢిల్లీ దాని చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాస్ స్టబుల్ బర్నింగ్ కానీ పొల్యూషన్ ఇలాంటివన్నీ దానివల్ల ఎక్కువ జరుగుతుంది కదా, నార్మల్ వెహికల్ పొల్యూషన్, వీటన్నిటి మానిటర్ చేయడానికి అనమాట, అంటే కంట్రోల్లో పెట్టడానికి అనేది ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఓకే, ఇది అలాగే వేరువేరుగా సిటీస్లో స్మాగ్ టవర్స్ అనేది పెడతా ఉంటారు. స్మాగ్ టవర్స్ అంటే అందులో ఉన్న ఫాగ్ని, స్మోక్ని గుంజేస్తుంది. స్మాగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ స్మోక్ ప్లస్ ఫాగ్. సో ఇటు వచ్చినప్పుడే ఒక టైప్ ఉంటుంది అనమాట. సో టూ టైప్స్ ఉంటుంది. ఇదేంటి, టెంపరేట్ అండ్ ట్రాపికల్. టెంపరేచర్ ఫాగ్ అండ్ ట్రాపికల్ ఫాగ్ ఉంటుంది. దాన్నే లాస్ ఏంజలస్ టైప్ ఆఫ్ స్మాగ్, లండన్ టైప్ ఆఫ్ స్మాగ్. లండన్ టైప్ ఆఫ్ స్మాగ్ ఏంటి వల్ల అంటే థర్మల్ ప్లాంట్స్ బర్నింగ్ వల్ల వచ్చే ఇది మిక్సింగ్ అవుతుంది. ఇక్కడ ఇదేంటంటే లాస్ ఏంజలస్లో వెహికులర్ పొల్యూషన్ వల్ల, అంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఏం ఫామ్ చేస్తాయి, CHO అంటే ఫార్మాల్డిహైడ్ ఎక్కువ, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్, ఇవి ప్లస్ ఫాగ్తో కలవడం వల్ల ఏమవుతుందంటే ఫోటోకెమికల్ స్మాగ్ ఫామ్ అవుతుంది. ఇది ఫోటోకెమికల్ స్మాగ్. ఇది హైలీ డేంజరస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ఫోటోకెమికల్ స్మాగ్ అనేది ఇది HCHO PAN ప్లస్ ఫాగ్. ఓకే, ఇవి సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. ఇప్పుడు NOx అనేది ఏంటి, ప్రైమరీ పొల్యూటెంట్స్. ఈ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏం ఫామ్ అవుతున్నాయి, ఇక్కడ పెరాక్సీ అసిటైల్ నైట్రేట్గా ఫామ్ అవుతుంది, ఆల్డిహైడ్ ఇది, అండ్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఆల్సో ఇందులో మిక్సింగ్ ఉంటుంది. సారీ, ఈ మూడు గ్రౌండ్ లెవెల్ ఓజోన్, అదే అనమాట. సో ఓవరాల్గా ఇది కంట్రోల్ మెజర్స్, ఇంకా కాన్సెప్ట్స్ అయితే. ఓకే, నాయిస్ పొల్యూషన్. సో నాయిస్ పొల్యూషన్ ఎందుకంటాం, నాయిస్ పొల్యూషన్ ఏంటంటే అన్డిజైరబుల్ సౌండ్ వస్తే దాన్ని నాయిస్ అంటారు. మనకి ఇష్టం చిరాకు వచ్చింది అనుకో, అది WHO స్టాండర్డ్స్ ప్రకారము 45 డెసిబల్స్ 35 డెసిబల్స్, ఇది నైటు, అది డే. ఇంతకు మించి సౌండ్ వస్తే కనుక దాన్ని నాయిస్ అంటారు. సో ఇదేంటంటే ఆప్టిమం లెవెల్ ఇది. ఓకే, అలాగైతే ఇండియాలో మాత్రం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసిండ్రు. ఇండస్ట్రియల్ ఏరియా, కమర్షియల్, రెసిడెన్షియల్ అండ్ సైలెంట్ జోన్స్. సైలెంట్ జోన్స్ ఎప్పుడు అంటామంటే ఇది డేలో అయితే 50, నైట్ అయితే 50 డెసిబల్స్. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ సౌండ్ వచ్చేసి డెసిబల్స్. రెసిడెన్షియల్ ఏరియా అయితేనేమో 55 డేలో, నైట్ అయితే 45, ఇంతకు మించి ఉండకూడదు అనమాట. ఇది కమర్షియల్ 60, 50, 65, 55, ఇండస్ట్రియల్ ఏరియా 70, 65, మిగిలిన 10 డిఫరెన్స్ ఉంటుంది డేకి నైట్కి, ఎక్సెప్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే 24 hours రన్ అవుతూ ఉంటాయి కదా, అందుకని అనమాట.
ఓకే, ఇది సో ఓవరాల్గా ఇది మామూలుగా 80 డెసిబల్స్ కనుక దాటితే అది ఇంకా లౌడ్, ఇంకా అదంటే మామూలు సౌండ్గా రణగన ధ్వనులు అంటారు చూడండి, ఆ టైప్ అన్నట్టు. ఇది అంతకు అవసరం లేదు, బట్ జస్ట్ తెలుసుకోండి. రీజన్స్ ఏంటి సౌండ్ పొల్యూషన్కి? రీజన్స్ ఎక్కువ ఎక్కువ వచ్చే కాజెస్ ఏంటి? కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, హెవీ మిషనరీ, ఇండస్ట్రియల్ ఏరియాస్, అక్కడ జరిగే వర్క్స్ కానీ ఇలాంటివన్నీ అనమాట. ఓకే, ఎప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండడం ఇలాంటి ఏరియాస్ ఇంకా ఆల్మోస్ట్ ఎప్పటికీ ఈ నాయిస్ పొల్యూషన్తో సఫర్ అవుతూ ఉంటారు. వీటిని ప్రివెంట్ ఇలాంటివి చేయడానికి ఏంటంటే నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ అనేవి 2020లో 2000లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెహికల్ ఆర్ సౌండ్ కూడా ఈ రెగ్యులేషన్స్ ఇస్తుంది, ఇంతకు మించి సౌండ్ రాకూడదు. అందుకే ఎప్పుడైనా సైలెన్సర్లో మార్చడం ఇలాంటివి అనేది ఇస్ ఇల్లీగల్ అకార్డింగ్ టు ద యాక్ట్. ఓకే, ఎలాంటి డీజిల్ ఇంజిన్ ఎంత సౌండ్ రావాలి, ఇంతకు మించి రాకూడదని. అలాగే ఇండస్ట్రియల్ ఏరియాలో ఎంత సౌండ్, రిఫ్రిజిరేటర్లు, మన ఏసీలు ఎంత సౌండ్, ఇంతకు మించి సౌండ్ వస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ నాయిస్, కన్సిడర్ ఇట్ యాజ్ నాయిస్ పొల్యూషన్ అన్నట్టు. అలాగే జోన్ డిమార్కేషన్ ఇలాంటివి చేయమని చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ జోన్, ఆ జోన్ రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరలో ఉండకూడదు అంటారు. ఎందుకంటే నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇలాంటి పొల్యూషన్స్ డిఫరెంట్ వస్తుంటాయి కాబట్టి. అలాగే బ్యారియర్స్, గ్రీన్ బెల్ట్స్ అంటారు. గ్రీన్ బెల్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవే ఉంది, ఇలాగా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. సో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, పక్కన మన రెసిడెన్షియల్ ఏరియా ఉండాలంటే మధ్యలో ఈ గ్రీన్ బెల్ట్, చెట్లు పొట్లు అవన్నీ ఎక్కువగా పెంచుతారు. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ బెల్టింగ్ అంటారు అనమాట. గ్రీన్ బెల్టింగ్ జరగడం వల్ల ఓకే, అది గ్రీన్ బెల్ట్ అంటారు. అవి ఏంటంటే సౌండ్ బ్యారియర్లుగా పనిచేస్తాయి. అలాగే సౌండ్ ప్రూఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాడడము ఇలాంటి వాటి వల్ల కూడా మనకు కొంచెం వరకు బెనిఫిట్స్ ఉంటుంది సౌండ్ పొల్యూషన్ నుంచి ఇది అవ్వడానికి. ఓకేనా, మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ రూల్స్ వచ్చేసి అదొకటి. ఇవి సైలెంట్ జోన్ ఒక ఎన్ని డెసిబల్స్ ఇలాంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి, 50 డెసిబల్స్ డేలో అయితే, నైట్. ఇండస్ట్రియల్ ఏరియా అయితే 75. ఓకేనా, అది దీంతో పొల్యూషన్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బ్రీఫ్గా ఉన్నాయి 3 టాపిక్లు, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అన్న, లేకపోతే మెటీరియల్స్ అనొచ్చు. ఏంటి అంటాం. సో ఏంటి అసలు ఎందుకు ఇలా క్లాసిఫై చేశారంటే బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్. అవి ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అయ్యే దాన్ని బట్టి మనం దాన్ని డిగ్రేడబుల్లా నాన్ డిగ్రేడబుల్గా క్లాసిఫై చేసాం. అంటే ఇంటరాక్షన్ అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఎప్పుడైనా ఇంటరాక్షన్ అనేది బయోటిక్ అబయోటిక్, అబయోటిక్ ఉండదు. మోస్ట్లీ బయోటిక్ కానీ అబయోటిక్ ఇంటరాక్షన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక వేస్ట్ జనరేషన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరటి తొక్కే ఉందనుకుందాము. అది బయోడిగ్రేడబుల్ ఎందుకు అంటామంటే అది ఎనారోబిక్ డికంపోజిషన్కి గురవుతూ ఉంటుంది. ఓకే, ఎలాగా? లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ అనేది, లాంగ్ లాస్టింగ్ హార్మ్ఫుల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ మీద ఉండదు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ వేస్ట్ అనేది మనము రోడ్డు మీద వేసినప్పుడు షార్ట్ టర్మ్గా అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్, ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది, బట్ లాంగ్ లాస్టింగ్ అయితే మాత్రం ఉండదు. బట్ వెన్ కంపేర్ టు ప్లాస్టిక్, నాన్ డిగ్రేడబుల్, అదేమవుతుంది 1000 of years డికంపోజ్ అవ్వకుండా క్లాగ్ అయిపోయి వాటర్ని ఇన్ఫిల్ట్రేషన్ ఇబ్బంది పెట్టి సాయిల్ పొల్యూషన్ కారణమవుతూ ఉంటుంది. అది ఉంటుంది అనమాట. డిగ్రేడబుల్కి బయోడిగ్రేడబుల్ బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు న్యాచురల్గా డిగ్రేడ్ అవుతాయి, ఇదేంటంటే ఎక్స్టర్నల్ సోర్స్ కావాలి. దాన్ని డిగ్రేడ్ చేయాలంటే, ప్లాస్టిక్ని కనుక రీసైకిల్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఖచ్చితంగా దాన్ని మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డికంపోజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఈ లాంగ్ టర్మ్ డిగ్రేడబుల్ అయితే లాంగ్ రన్లో హార్మ్ఫుల్ ఉండదు. ఇదైతే ఖచ్చితంగా రీసైక్లింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని, హార్మ్ఫుల్ టు ఎన్విరాన్మెంట్, కార్సినోజెనిక్ ఇలాంటివి కూడా అవుతుంది అనమాట. అందుకనేసి మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ డిగ్రేడబుల్. ఇది మోస్ట్ ఆఫ్ ది ఇన్ఆర్గానిక్ ఆర్ నాన్ డిగ్రేడబుల్. ఎగ్జాంపుల్ గ్లాసు, ప్లాస్టిక్, ఈ వేస్ట్ ఇలాంటివన్నీ. ఓకే, వీటన్నిటికీ డిఫరెంట్ రూల్స్. డిగ్రేడబుల్కి నాన్ డిగ్రేడబుల్కి రూల్స్ మాత్రం సేమే, ఎలా డిస్పోజ్ చేయాలి అనేది. ఓకేనా, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్గానిక్ వేస్ట్ ఇలాంటి వాటి అన్నిటికీ ఇది చేయడానికి ఎక్కువగా. వీటికైతే మాత్రం ఇండస్ట్రియల్ వేస్ట్ వీటన్నిటి సివేజ్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ, లేకపోతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ ఇలాంటివన్నీ మనం ఫ్రేమ్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఇది బయోడిగ్రేడబుల్కి, నాన్ డిగ్రేడబుల్కి. సో ఇంటరాక్షన్ వేస్ట్ నేచర్తో ఎలా డిగ్రేడ్ అవుతుంది, డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ అంటే ఏంటి అంటే డికంపోజ్ అవుతుందా అవ్వదా. సింపుల్గా లివింగ్ ఆర్గానిజమ్స్తో డికంపోజ్ అయింది అనుకోండి, అది బయోడిగ్రేడబుల్.
అవ్వట్లేదు అనుకోండి, నాన్ డిగ్రేడబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫంగస్ కానీ బ్యాక్టీరియాలు ఇలాంటివి ఏమవుతాయంటే తొందరగా డిగ్రేడ్ అయ్యేలా చేస్తాయి. అది అది నెక్స్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఫస్ట్లో చెప్పినాం కదా, బయోటిక్ అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి. ఎకోసిస్టమ్ అనేది రెండు ఉంటాయి ఎకోసిస్టంలో, బయోటిక్ కాంపోనెంట్స్, అబయోటిక్ కాంపోనెంట్స్. ఎకోసిస్టంలో ఏం స్టడీ చేస్తామంటే దేర్ ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ స్టడీ చేస్తాం. ఓకే, ఆ స్టడీని మనం ఎకోసిస్టమ్ అంటారు. ఓకే, అది ఈ మొత్తం స్టడీ మొత్తం వచ్చే శాస్త్రం వచ్చేసి ఎకాలజీ. ఓకే, బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటి, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ కదా. అబయోటిక్ అంటే ఏం చెప్పిన ఇందాకలో సాయిల్, వాటర్, ఎయిర్, సన్లైట్ ఇలాంటివి. ఇవి రెండు ఇంటరాక్ట్ అవుతుంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా బయోటిక్ ఇంటరాక్ట్ అవుతాయి. ఇప్పుడు బయోటిక్ ఇంటరాక్షన్ అంటే ప్లాంట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ బై ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇప్పుడు ప్లాంట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ బై గోట్, అది బయోటిక్ ఇంటరాక్షన్. అబయోటిక్ ఇంటరాక్షన్ ప్లాంట్స్ ఆర్ మేకింగ్ ఫుడ్ by using photosynthesis process, that is known as ఇది బయోటిక్ అబయోటిక్ రియాక్షన్. సో వీటిల్లో ఇవి బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఈక్విలిబ్రియం ఏమంటారు, నేచర్ ఈక్విలిబ్రియం యూజింగ్ అబయోటిక్ కాంపోనెంట్స్. ఇప్పుడు ప్లాంట్స్ అనేవి ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి, ప్లాంట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ బై ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇలాగ ఒక సైకిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, రిసోర్స్ సైక్లింగ్ అనేది జరుగుతుంటుంది ఈ ఇంటరాక్షన్ వల్ల. దీనివల్ల ఏంటంటే ఎకోసిస్టంలో స్టెబిలిటీ వస్తుంది. ఈ ఇంటరాక్షన్ అనేది లేకపోతే ఎకోసిస్టమ్ అనేది సస్టైన్ అవ్వదు. సో సస్టైనబిలిటీ అండ్ స్టెబిలిటీ కోసం అనేది ఈ ఇంటరాక్షన్ అనేది వెరీ 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 క్రూషియల్. ఓకే, అయితే అన్నిటి దగ్గర ఇంటరాక్షన్ ఉంటుందా ఉండదు. ఎగ్జాంపుల్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎగ్జాంపుల్ డీప్ ఓషన్స్లో తీసుకున్నాము, అక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది, లైట్ అనేది ఉండదు. ఇలాంటి దగ్గర ఏంటంటే అబయోటిక్ కాంపోనెంట్స్ అనేది చాలా లిమిటింగ్ ఉంటుంది. అలాగే ఫోటిక్ జోన్ అంటే వాటర్ బాడీస్లో మోస్ట్లీ 200 మీటర్స్ వరకే సన్లైట్ అనేది పెంట్రేట్ అవుతుంది, దాని కింద ఇంకా అవ్వదు. అక్కడ ఫోటోసింథసిస్ జరగదు, అంటే ప్లాంట్ గ్రోత్ అనేది హ్యాంపర్ అవుతుంది అనమాట. ఈ ఇంటరాక్షన్ లేదు అక్కడ. ఏంటి అక్కడ లిమిటింగ్ ఉండడం వల్ల. ఓకే, డెజర్ట్లో ఏంటి టెంపరేచర్ అండ్ మాయిశ్చర్, టెంపరేచర్ హెవీగా ఉంటుంది, మాయిశ్చర్ అనేది తక్కువ ఉంటుంది, అక్కడ ప్లాంట్ గ్రోత్ అనేది జరగదు. అంటే ఏంటి ఇంటరాక్షన్ అనేది స్టెబిలైజ్ అవ్వట్లేదు అలాగా. సో యాక్వాటిక్ ఏంటంటే ఒక ఫోటిక్ జోన్ ఫోటో అంటే లైట్, ఆ లైట్ జోన్ వరకు మాత్రమే ఎక్కువగా లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది. మిగిలిన కింద బెంతిక్ జోన్ అంటే బాటమ్ వెళ్ళే కొద్దీ లైఫ్ అనేది సస్టైన్ కాదు. ఓకే, అట్లా. నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ రీజన్స్ ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో మాయిశ్చర్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే వర్షం అనేది తక్కువగా పడుతుంది. అలాగే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది, అండ్ ఆబ్వియస్లీ లైఫ్ అనేది ప్రమోట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అట్లా. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అబయోటిక్. సో వీటి వల్లే నెక్స్ట్ టాపిక్కే వెళ్ళిపోతాం. ఈ ఇంటరాక్షనే ఎకలాజికల్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ బ్యాలెన్స్ దేనికి కావాలి అంటే స్టెబిలిటీ అండ్ సస్టైనబిలిటీకి కావాలి. ఇప్పుడు మేకలు ఉన్నాయి, మొక్కలు మొత్తాన్ని తినేసినాయి అనుకుందాము, అక్కడ బ్యాలెన్స్ అయిపోయిందే చచ్చిపోతాం. నెక్స్ట్ రోజుకి ఏంటంటే సృష్టి అనేది అంతమవుతుంది. సో ఈ బ్యాలెన్స్ సస్టైన్ అవ్వాలి అంటే, ఎకలాజికల్ బ్యాలెన్స్ సస్టైన్ అవ్వాలంటే ఇంటరాక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతూ ఉండాలి. అర్థమవుతుంది. మొక్కలను మనం తినేసాం, తిన్న తర్వాత ఏంటి మళ్ళీ మొక్కలు పెరగాలంటే ప్లాంట్స్ అనేది ఎక్కడ సీడ్స్ అనేది జర్మినేట్ అవుతూ ఉండాలి. ఆ జర్మినేట్ అవ్వాలంటే దానికి మాయిశ్చర్ కావాలి, సర్టెన్ టెంపరేచర్ కావాలి, అంటే అబయోటిక్ కాంపోనెంట్స్ అని వాడుకోవాలి. అలాగా ఈ స్టెబిలిటీ సస్టైనబిలిటీ జరుగుతుంటుంది. ఈ ఇంటరాక్షన్ అనేది ఎన్ష్యూర్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎకలాజికల్ బ్యాలెన్స్ని క్రియేట్ చేయడానికి. ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఈ విధంగా ఈ ఇంటరాక్షన్ వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అవ్వాలి అంటే మనం సర్టెన్గా ప్రొటెక్షన్ మెజర్స్ కూడా తీసుకోవాలి. కన్జర్వేషన్, ఎన్విరాన్మెంట్ కన్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎక్సెసివ్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. ఆ దెబ్బతింటున్న బ్యాలెన్స్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి అంటే మనము కన్జర్వేటివ్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. కన్జర్వేటివ్స్ మెజర్స్ లైక్ ఏమిటి, ఎఫారెస్ట్రేషన్, రీఫారెస్ట్రేషన్. ఫారెస్ట్ వీటిని కన్జర్వ్ చేయగలదు, వాటర్ బాడీస్ని హార్వెస్ట్ చేసుకుంటూ ఉండడము, ఎంకరేజ్ సస్టైనబుల్ సిటీ ప్లానింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్స్. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఎకలాజికల్ అనేది ఎన్రిచ్మెంట్ అనేది జరుగుతుంది. ఎన్రిచ్మెంట్ జరుగుతున్నప్పుడు రిసోర్స్ అనేది మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటుంది ఫాస్ట్గా. ఓకే, ప్లాంట్స్ ప్లేస్ క్రూషియల్ రోల్. అలాగే వైల్డ్ లైఫ్,
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యాచురల్ రిజర్వాయర్స్ లాగా ఉంటాయి అవి. ఎగ్జాంపుల్ ఏంటి, మనం కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి ఏమేమి తీసుకుంటున్నాం మనం? స్ట్రిక్ట్లీ ఇది ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్, ఎక్సిట్యూట్ కన్జర్వేషన్. ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ అయితే మాత్రం అంటే విత్ ఇన్ ద సేమ్ ప్లేస్ కన్జర్వ్ చేయడం. ఒక ఫారెస్ట్ ఉందనుకో, దాన్ని ఇది చేయకుండా ఏం చేయకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తాం. లైక్ జూ పార్క్స్ ఇలాంటివి క్రియేట్ చేసి అక్కడ జంతువుల్ని, రకరకాల బొటానికల్ గార్డెన్స్లో అయితే మొక్కల్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం. అలాగా ఇది ఇన్స్టిట్యూట్ అంటే నేషనల్ పార్క్స్, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్, ప్రొటెక్టివ్ ఏరియాస్ అనమాట. ప్రొటెక్టివ్ ఏరియాస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇలాంటి వాటి వల్ల అనమాట. ఓకే. అలాగే పొల్యూషన్ కంట్రోల్కి డిఫరెంట్ మెథడ్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇలాంటి వాటి వల్ల డిఫరెంట్ రూల్స్, వేరియస్ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాం అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. అలాగే ఒకటి ఎయిర్ పొల్యూషన్లో ఇందాక ఒక టాపిక్ మర్చిపోయి చెప్పడము ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒకటి, నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్. దీంట్లో 12 పొల్యూటెంట్స్కి 12 నెంబర్ ఆఫ్ పొల్యూటెంట్స్. ఓకే, ఆ పొల్యూటెంట్స్కి స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తాం. ఇంతకు మించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిమిట్ దాటి వస్తే అది సివియారిటీ, గుడ్, స్టాండర్డ్ అని. అంటే ఇంతకు లిమిట్ దాటిపోయింది అంటే మాత్రం ఇది డేంజరస్ అని మనకి చెప్తుంది అనమాట ఈ స్టాండర్డ్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని కూడా అనొచ్చు. ఇది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారు 2014లో. ఇవి డిఫరెంట్ సిటీస్లో రియల్ టైం మానిటరింగ్, అంటే 24 hours యావరేజ్ పొల్యూటెంట్ లెవెల్ ఎంతో చెప్తుంది అనమాట. ఇది 8 పొల్యూటెంట్స్కి ఇస్తుంది. ఈ 12 ఏంటంటే 8+4, ఈ 8+4 అన్నట్టు. బెంజిన్, బెంజోపైరిన్, లెడ్, నికెల్, ఇలాంటివి. సో ఇందులో ఈ 8 పొల్యూటెంట్స్కి 6 కలర్ కోడింగ్స్, 6 స్టాండర్డ్స్, 6 రేంజ్ అనమాట, 6 కలర్స్. అంటే గ్రీన్ టు రెడ్ కలర్, 6 కలర్లు, అంటే వేరే ఆరెంజ్, గ్రే ఇలాంటి కలర్ వేరీ అవుతూ ఉంటుంది. ఈ సివియారిటీ ఇదేంటంటే 6 types ఆఫ్ రేంజ్. గుడ్ నుంచి హార్మ్ఫుల్ టు హెల్త్, సివియర్, వెరీ సివియర్ ఫర్ హ్యూమన్, అది లైఫ్ ఫామ్ అన్నట్టు. అంటే 6 కలర్ కోడింగ్ ఉంటుంది. హిందీ పేపర్లో వస్తుంది సింపుల్ ఎవ్రీడే. అది రెండో పేపర్లో మూడో పేజీలో వేస్తూ ఉంటారు ఎప్పుడు కలర్ కోడింగ్. ఓకే, డిఫరెంట్ సిటీస్లో అయితే అక్కడ ప్రజెంట్ చేస్తారు. ఎవ్రీవన్ వీ కెన్ చెక్ అవర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇన్ ద వెబ్సైట్స్. ఓకే, ఇలాగా. అండ్ ఇండియాలో మనం ఇంకా ఏంటి నేషనల్ కన్జర్వ్ చేయడానికి, ఈ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్కి ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇందులో 8 మిషన్స్ ఉంటాయి. అందులో క్లీన్ ఎయిర్ మిషన్ ఒకటి, గ్రీన్ మిషన్, నేషనల్ గ్రీన్ మిషన్, అలాగే క్లీన్ ఎనర్జీ, ఇలాగా వాటర్ మిషన్, ఇలాంటి అన్నిటి వల్ల మనం కన్జర్వేషన్ మెజర్స్ అనేది తీసుకుంటా ఉన్నాం. ఇంటర్నేషనల్గా అయితే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, వీటన్నిటికి వాడుతూ ఉన్నాం. సారీ ఏమంటారు, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది మనం ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఇలాగ తీసుకుంటా ఉన్నాము. సో ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ 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 మ్యాండేటరీ. ఓకేనా, దీనికి సంబంధించి ఒక బిట్ రూపం ఎంసీక్యూస్లో డిస్కస్ చేద్దాము. దానివల్ల మీకు ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ, ఇంకా అండర్స్టాండింగ్ ఉంటుందండి. ఎందుకంటే వెరీ జనరల్ టాపిక్స్ ఉంటాయి ఇవి. ఏంటంటే ఎంత చెప్పినా కూడా ఇది అంత జనరల్గానే నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీంతో పొల్యూషన్, ఎకలాజికల్ బ్యాలెన్స్, డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఉంది పొల్యూషన్, వేరే టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, వీటి గురించి అవి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్.